పెంతుకోస్తు పండుగ ఎందుకు చేస్తారు, ఎందుకు చేస్తారు అని అంటే కనుక ఒక్కసారి లేవికాండం 23:15 చదవండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకుని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకుని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. ప్రథమ ఫలముల పండుగ జరిగింది కదా. ప్రథమ ఫలముల పండుగ అంటే అర్థం ఏంటంటే, వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలంటే, ఇశ్రాయేలీలు వారు పంట పండించినప్పుడు ఆ పంటలో వచ్చినటువంటి ఆ పన ఏదైతే ఉందో, లేకపోతే దాన్ని ఏం చేయాలంటే దేవుని మందిరానికి తీసుకురావాలి. తీసుకొచ్చింది యాజకుడు ఏం చేస్తారంటే, ఆ ఒక్క పన ఉందో చూసారా, ప్రథమ ఫలం అంటారు. ఆ ప్రథమ ఫలముల పండుగ వాళ్ళు పంట పండిస్తున్నప్పుడే మొదట మొలక వచ్చింది, ఆ మొలక తీసుకొచ్చేయాలి. ఆ పంట తీసుకొచ్చేసి దేవుని సేవకుడి చేతిలో పెడితే ఆయన ఇలా అల్లాడిస్తాడు. అల్లాడించిన ఆ దినము నుంచి కరెక్ట్గా 50వ రోజున, అంటే 50 రోజులకి మొత్తం క్రాప్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఆ పంట మొత్తం 50 రోజులకు వచ్చేస్తుంది. అప్పుడు 7 విశ్రాంతి దినముల తర్వాత, విశ్రాంతి దినం అంటే శనివారం కదండి, 7 × 7 వారాల తర్వాత అంటే 49 రోజుల తర్వాత మరుసటి రోజు ఏం చేయాలంటే, మొత్తం పండిన పంటలోంచి ఆ ప్రథమ ఫలము పండిన పంటలోంచి ఒక భాగాన్ని దేవుని మందిరానికి తీసుకురావాలి. తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నైవేద్యంగా అర్పించాలి. ఆ 50వ రోజునే పెంతుకోస్తు పండుగ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జూయిష్ ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్. దీన్ని ఏమంటారంటే షావోత్ అని పిలుస్తారు. మీరు చూస్తున్నారు, ఈ యొక్క పెంతుకోస్తు అనేటువంటి ఈ పండుగను యూదులు వాస్తవానికి హెబ్రీ భాషలో షావోత్ అని పిలుస్తారు. అదేవిధంగా గ్రీక్ భాషలో పెంటెకోస్టస్ అని పిలుస్తారు. అంటే గ్రీకులు ఏమని పిలుస్తారు, పెంటెకోస్టస్ అని పిలుస్తారు. 50 రోజున కోతకాలం, కోత పండుగ అనమాట. హార్వెస్ట్ అంతా వారి చేతికి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంటే, దీన్ని ప్రభువు దగ్గరికి అంటే దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి అక్కడ సమర్పిస్తారు. ఇది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ ఏం సూచిస్తుందనంటే, పెంతెకోస్తు పండుగ కృతజ్ఞతకు సాదృశ్యంగా ఉంది. కృతజ్ఞత మన జీవితంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. పెంతెకోస్తు పండుగ మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? ఈ దినాన్ని మన పండుగను ఆచరిస్తున్నామంటే, పెంతెకోస్తు పండుగను మనం చెప్తున్నామంటే, ఈరోజు మనకు కృతజ్ఞత అనేటువంటిది మన జీవితంలో కలిగి జీవించాలి. కృతజ్ఞత. దావీదు అంటున్నాడు, నా ప్రాణం యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక అన్ని దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు, సమాధులను నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచుచున్నాడు, పక్షి రాజ్యమున వలె నీ ఎవరం కృతజ్ఞుడు మేలుతో అంతృప్తిపరచున్నాడు. యెహోవా బాధింపడు వారందరికీ న్యాయం తీర్చును, తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో మన అతిక్రమణ దేవుడు అంత దూరపరుచున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజున ఇశ్రాయేలీయులు బానిసత్వం నుంచి విడుదల పొందిన తర్వాత వారు పస్కా పండుగను ఆచరించారు. అంటే పస్కా పండుగను ఆచరించినప్పుడు నిజంగా వారి జీవితాల్లో దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం వారి మీద దిగి వచ్చినప్పుడు, ఈ పండుగను ఆచరించడంలో వారి ఉద్దేశం ఏంటంటే, దేవుడు మా పట్ల ఉన్నాడు, దేవుడు మా పట్ల అద్భుత కార్యాలు జరిగించారు. ఆ ఐగుప్తు బానిస నుంచి మనకు విడుదల వచ్చింది కాబట్టి పస్కా పండుగను ఆచరించారు, పులియన్ రొట్టెల పండుగను ఆచరించారు, ప్రథమ ఫలముల పండుగ ఆచరించారు. ఆ తర్వాత వారు ఏం చేస్తారు, ఈ పెంతెకోస్తు పండుగ కూడా ఆచరించారు. మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన మేళను బట్టి మనం ఏనాడు కూడా దేవునికి విరోధంగా ప్రవర్తించడానికి వీల్లేదు. కానీ దేవునికి కృతజ్ఞులుగా ఉండాలి. దేవుని కృతజ్ఞులుగా ఉండాలి. ఏదైనా కృతజ్ఞత అనేటువంటి భావాన్ని మనం కలిగి జీవించాలి. చేసిన మేలును మర్చిపోకూడదండి. దేవుడు అనేక మేలు చేసాడా లేదా? ఈరోజు మనం ఎలా బతుకున్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. ఉద్యోగం చేసుకుంటున్నామంటే అది దేవుని కృప. నువ్వు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తానంటే దేవుని కృప. ఈరోజున దేవుడు నేను రక్షణతో అలంకరింప చేస్తే తన రక్తం చేత నేను కడిగాడు. ఒక సంఘాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం కూడా వాక్యం ద్వారా నేను సరిచేస్తూ, వాక్యం ద్వారా పురుకొల్పుతూ ముందుకు నడుపుతున్నాడు. సంఘాన్ని బట్టి దేవుని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. బైబిల్ గ్రంథంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని వేడుకొనగానే 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. కానీ వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒకడే. ప్రభు అడిగాడు, మిగతా 90 ఎక్కడా అంటే, వాళ్ళ గురించి నాకు తెలియదు ప్రభువా. నేను కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు, కుళ్ళు వాసన నా శరీరంలోంచి వస్తున్నప్పుడు, నా శరీరం అంతా కురికి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను విడిపించావు, కాబట్టి నీకు జీవితాంతం రుణపడి ఉంటానయ్యా అని ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు దగ్గర పాదాల మీద పడి, అయ్యా నీ కృతజ్ఞుడయ్యా అని ఒక్కడు మాత్రమే కృతజ్ఞత చెప్పాడు. సమాజంలో కృతజ్ఞతాహీనులు 9 మంది, 10 మందిలో ఒక్కడు మాత్రమే దేవుని కృతజ్ఞత చెప్తాడు. ఎంతమంది ఆదివారం రోజున నిజంగా దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా ఒకప్పుడు పాపంలో, శాపంలో, అపరాధంలో చచ్చినటువంటి నన్ను బ్రతికించారయ్యా, నీ రక్తం చేత కడిగారు, నీ సన్నిధికి వచ్చి నేను కృతజ్ఞత చెప్పాలి, కృతజ్ఞత కానుక ప్రభు సన్నిధిలో వేసుకోవాలి అంటే ఆలోచన ఎంతమందికి ఉంటుంది? చాలా కొద్ది మందికే. అంటే క్రైస్తవుల జీవితంలో దేవుడు చాలా మేలు చేశారు. అందరూ మందిరాలకు వెళ్తే మందిరాలు ఖాళీగా ఎందుకు ఉంటాయండి?
మందిరాలు నిండిపోతాయి. యేసయ్య ద్వారా మేలు పొందినటువంటి వారు వాళ్ళందరూ సమావేశం అయితే కనుక కొన్ని కోట్లలో ఉంటారే. ఎంతమంది వస్తారు దేవుని మందిరానికి? ఎంతమంది దేవునికి కృతజ్ఞులుగా ఉంటున్నారు? నయమాను తన జీవితంలో కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఎప్పుడైతే షోమ్రోలో ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో, యోర్దాన్ నదిలో 7 సార్లు మురుగని ఎప్పుడైతే ఎలీషా చెప్పాడో, ఎలీషా మాట చొప్పున యోర్దాన్ నదిలోకి వెళ్ళి మునిగినప్పుడు అతనుకున్న కుష్ఠరోగం పోయింది. వెంటనే ఆ యొక్క నయమాను ఏం చేశాడు తెలుసండి? దేవుడే యెహోవాయే జీవం గల దేవుడని నిజంగా ఆ యొక్క నయమాను తన రాజ్యానికి వెళ్ళి ప్రభు కొరకు సాక్ష్యం చెప్పాడు. ప్రభు కొరకు జీవించాడు. ఎవరు? నయమాను. అప్పుడు వరకు వేరే దేవతలను పూజించేటువంటి వాడు ఆ రోజు నుంచి దేవుని కృతజ్ఞతగా ఆ ఇతర దేవతలన్నీ విడిచిపెట్టి నిజదేవుణ్ణి నయమాను వెంబడించి ప్రకటించాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. కృతజ్ఞత కలిగినటువంటి వారు. గెరాసీనుల దేశంలో ఒక యవనస్తుడున్నాడు, దయ్యముల చేత పీడించబడుతున్నాడు. సేనంటుడు దయ్యముల చేత పీడించబడుతున్నాడు. శరీరాన్ని తనే గాయపరుచుకుంటున్నాడు. బట్టలు కట్టుకోవట్లేదు. ఇంట్లో ఉండరా బాబు, ఇంటి పట్టునుండి అంటే వెళ్ళి శ్మశానంలో వెళ్ళి కూర్చుంటున్నాడు. భయంకరమైన తత్వాంతంలో ఉంది. దురాత్మ చేత పీడించబడుతున్నా. హీ వాస్ పొసెస్డ్ విత్ డీమన్స్. సేనంటుడు దయ్యముల చేత పీడించబడుతున్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 2 రోజులు ప్రయాణం చేశాడు ఆ కుర్రోడు కోసం. ప్రయాణం చేసి అతను విడిపించినప్పుడు అతడు బాగుపరచబడిన తర్వాత, దయ్యము నుంచి విడుదల పొందిన తర్వాత యేసే పాదాల దగ్గరే కూర్చున్నాడట. స్తోత్రం చెప్పండి. యేసే పాదాల దగ్గర కూర్చోవడం మాత్రమే కాకుండా యేసే బోధ వింటూ ఎక్విప్ అయ్యి ఆ దెకపోలి అంతా తిరిగి స్వాత ప్రకటించాడట. స్తోత్రం చెప్పండి. ఎంతమందిని పెట్టాను మీ ముందు? 10 మంది కుష్ఠరోగులు ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. మిగతా వాళ్ళు అవసరం తీరిపోయిందిగా, స్వస్థత అయిపోయిందిగా, టాటా బాబాయ్. మరలా ఏదైనా సమస్య వస్తే అప్పుడు వస్తాం. కొంతమంది క్రైస్తవులు సమస్య వచ్చినప్పుడే చర్చ్ గుర్తొస్తుంది. సమస్య వచ్చినప్పుడే దైవజనుడు గుర్తొస్తాడు. సమస్య వచ్చినప్పుడే ప్రభు పాదాలు పట్టుకుంటారు. సమస్య తీరిపోగానే మళ్ళీ సమస్య వచ్చేంతవరకు వస్తానండి నేను. ఇదే కదా ఆపద మొక్కులు దేవుడు అనుకుంటున్నావా? యేసయ్యా ఎప్పుడైతే ఆపద రాగానే వచ్చేసి మొక్కుకోవడానికి ఏమన్నా అంత తేరగా ఉన్నాడా ప్రభు? నువ్వు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి రావాలి, దేవుని కనపరచాలి. 600 అయినా 106 అయినా, భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, తుఫాన్లు వచ్చినా నీవు మాత్రం దేవుని సన్నిధిలో ఉండి తీరాల ఆదివారం. స్తోత్రం చెప్పండి. మనకి ఆదివారం అనగానే ఎంత లైట్గా చూస్తాం. మొత్తం క్యాలెండర్ అంతా 4 ఆదివారాలు ఏం పెట్టుకుందాం ఇక్కడ? విహారయాత్రలు ఆదివారం, పెళ్ళిళ్ళు పేరెంటాలు ఆదివారం, ఆ తర్వాత వనభోజనాలు ఆదివారం, పెళ్లి చూపులు ఆదివారం, మొత్తం ఆదివారం పెట్టుకుంటాం మనం. దేవుడు నీకు 6 దినాలు బహుమానంగా ఈవి కనిపించి నీ కొరకు నువ్వు కష్టపడయ్యా, నీ పిల్లల్ని పోషించుకోవడం కొరకు, నిన్ను పోషించుకోవడం 6 దినాలు ప్రయాసపడి డబ్బు సంపాదించుకో. 7వ దినాన మాత్రం నాదే. నా సన్నిధికి వచ్చి నువ్వేం చేయాలి? కుటుంబ సమేతంగా ఆరాధించాలంటే 6 దినాలు మన కోసం మనం వాడేసుకుంటాం. 7వ దినం కూడా నాకే కావాలి. 7వ దినం కూడా నాదే, నా అవసరాల కోసం. దేవుడు మహాకృపని నేను నిజంగా చెప్తున్నాను. దేవుడు మహాకృపడి క్రైస్ట్ టెంపుల్ని దేవుడు విజయవాడ పట్టణంలో స్థాపింపజేశాడు. అది విజయవాడ చేసుకున్నటువంటి ఏంటది గొప్ప ధన్యత. 4 ఆరాధనలు అండి. ఎక్కడో మూల పెట్టామండి, ఎక్కడో ఊరవతలు ఉంది ఈ మందిరం, నడిబొడ్డున ఉంది. ఏ ఆటో తీసుకున్న టక్మని వచ్చేస్తారు ఇక్కడికి. ఓకే, అంత మాత్రమే కాకుండా ఒక ఆరాధన పెట్టామా, 4 ఆరాధనలు. మీకు ఏ టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఆ టైంలో రావచ్చు. ఉదయం నుంచి 6 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతూనే ఉంది. ఏదో ఒక ఆరాధనలో 2 గంటలు కూర్చుని వెళ్ళొచ్చు. పోనీ సాయంకాలం చెప్పండి, ఎన్ని సంఘాల్లో సాయంకాలపు ఆరాధనలు జరుగుతున్నాయి చెప్పండి? విజయవాడలో ఎన్ని సంఘాలు జరుగుతుంది? చాలా సంఘాలు సాయంకాలం ఆరాధనలు లేవు. దేవుడు నీకు ఒక శ్రేష్టమైన మందిరాన్ని ఈ ప్రాంతంలో పెట్టి రాయ్యా, దేవుని వాక్యాన్ని వినయ్యా, ఆరాధనలో పాల్గొయ్యా, ఆ దేవుల్లో బలపరచబడయ్యా. దేవుళ్ళు ఎదుగంటే ఆదివారం చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఎక్కడికైనా చెప్పావా దేవుని మందిరం కొరకు? అయ్యా చక్కటి ఆరాధన జరుగుతుంది, దేవుని చాలా ప్రయాసతో స్వార్థ ప్రకటిస్తున్నాడు, రండయ్యా వచ్చి దేవుని వాక్యాన్ని వినండి అయ్యా అని ఎంతమంది చెప్పారు? వస్తున్న వాళ్ళు నువ్వు ఆపేస్తూ ఉంటావు, వస్తున్నటువంటి వారిని అడ్డంకులుగా మారుతున్నావు. జాగ్రత్త నా ప్రియదేవచనాగమా, నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఈ జీవితం ప్రభు ఇచ్చింది. నేను చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను. అన్ని విషయాలు నేను సోషల్ మీడియాలో పెట్టను. అనేక ప్రాంతాలకి సుమారుగా 5 గంటలు 6 గంటలు కారులు అలా కూర్చోవాలండి. అక్కడికి వెళ్ళి గంట ప్రసంగం కొరకు 12 గంటలు 15 గంటలు ప్రయాణం చేసిన రోజులు ఉన్నాయి. వస్తున్నప్పుడు చాలా విసుగు వచ్చేస్తుంది కూర్చోలేక. ఆ గతుకుల్లో బండి ఎలా వెళ్తూ ఇంటికి వచ్చేటప్పుడు 6-7 అవుతూ ఉంటుంది. కానీ నేను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభు క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి. రోజులు బాలా, మేము మంచిగా ఉన్నా సరే అవతల సరిగ్గా ఉండలేదయ్యా, వచ్చి గుద్దేస్తున్నాడు. అందుని బట్టి మాకు చక్కటి
ఏమేమి క్షేమకరమైనటువంటి ప్రయాణం నీవయ్యా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను కారు సెల్ఫ్ ఆపేసిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తాను, క్షేమకరమైన ప్రయాణం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. నిజంగా ఈ అలవాటు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. ఒక సందర్భంలో మా కుటుంబానికి ఒకళ్ళు వచ్చి ఆమె మాతో పాటు పరిచర్లో కొన్ని రోజులు ఉంటానని చెప్పింది. మా ప్రతి అడుగు ఆమె గమనిస్తూ ఉంది. వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఎలా పరిచయం చేస్తున్నారు అంతా చూడడానికి వచ్చింది. ఆమె వెళ్ళిపోతే ఒక మాట ఉంది, నాకు నచ్చింది ఏంటో తెలుసా, ప్రయాణానికి వెళుతున్నప్పుడు, ఊరికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు, వచ్చిన తర్వాత కూడా అయిపోయిందిలే ప్రయాణం అయిపోయిందని చెప్పి టకటక మీరు ఇంట్లోకి వెళ్ళిపోట్లా, మొత్తం అందరిలో లేకపోతే ఆ కారులోనే తిరిగి ప్రార్థన చేస్తున్నారు. అది బాగా నచ్చిందండి. కృతజ్ఞత కలిగి జీవించాలి. సంఘానికి కృతజ్ఞతగా ఉన్నావా? సంఘం నీకు చాలా చేసింది. ఆత్మీయంగా ఎదగడానికి, నువ్వు వాక్యంలో పెంచబడ్డానికి దైవజనుడు, దైవ సేవకురాలు, సంఘము నీకు మేలు చేస్తే సంఘానికి కీడు చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు సంఘానికి కీడు చేద్దాం అనుకుంటున్నావా? జాగ్రత్త, దేవునికి లెక్క అప్పగించాలి. సో ఈ పెంతెకోస్తు పండుగ మన జీవితాల్లో దేన్ని సూచిస్తుంది? కృతజ్ఞత సూచిస్తూ ఉంది.